అందరికీ నమస్కారం అండి. జై శ్రీరామ్. ఈరోజు మనం రామాయణంలో బాలకాండలో 39, 40, 38, 39, 40, 41 ఈ 4 సర్గల్ని కూడా చదివేటువంటి ప్రయత్నం చేద్దాం. మిగతా ఇన్ఫర్మేషన్ కొంచెం పెద్ద సర్కిల్, కొంచెం ఎక్కువ సర్కిల్ కాబట్టి విల్ సీ ద డిస్కషన్ ఎట్ ద ఎండ్ అండి. Let's start with 38 Sarga directly. సగరునకు పుత్రప్రాప్తి. గాదిసుతుడైన విశ్వామిత్రుడు కుమారస్వామి జనన వృత్తాంతంతో కూడిన గంగాగాథను శ్రీరామునికి వివరించిన పిమ్మట ఇంకనూ ఆయనతో ఇట్లు చెప్పసాగెను. పూర్వము సగరుడు అని మహారాజు అయోధ్యను పరిపాలించుచుండెను. అతడు మహావీరుడు, ధర్మాత్ముడు. ఆయనకు సంతానము లేకుండటచే పిల్లల కొరకే తపన పడుచుండెను. ఓ రామ, విదర్భరాజు యొక్క కుమార్తె అయిన కేసిని అను ఆమె ఆ సగరుని పెద్ద భార్య. ఆమె ధర్మనిష్ట కలది. సుమతి అను ఆమె సగరుని రెండవ భార్య. ఆమె అరిష్టనేమి అను పేరు గల కశ్యపుని కూతురు, గరుక్మంతుని సోదరి, నిరుపమాన సౌందర్యవతి. ఆ సగర మహారాజు తన ఇద్దరి భార్యలతో కూడి హిమోత్పర్వతమును చేరి అచట భృగుప్రసరణ గిరియందు తపమాచరించుచుండెను. సగరుడు అచట 100 సంవత్సరముల పాటు భృగు మహర్షిని ఆరాధించుచు తపమనర్చెను. ఆ తపస్సునకు మెచ్చి సత్యవంతులతో శ్రేష్ఠుడుగా ఆముని ఆయనకు ఒక వరమును ప్రసాదించెను. పుణ్యాత్ముడైన ఓ మహారాజా, నీకు పెక్కుమంది పుత్రులు కలుగుదురు. లోకమున నీ కీర్తి ఇనుమడించును. నాయన, నీకు ఒక భార్య యందు వంశమునకు వన్నెదెచ్చునట్టి ఒక పుత్రుడు ఉదయించును. మరి ఒక భార్య యందు 60,000 మంది పుత్రులు జన్మించును. ఆ రాజపుత్రికలు ఆ మహాముని వచనములను విని సంతసించిన వారై అంజలి ఘటించి ఆయనను ప్రసన్నునిగా చేసుకొని ఇట్లు నుడివిరి. ఓ మహాత్మా, మా ఇద్దరిలో ఒక కుమారుడు కలుగునది ఎవరికి? పెక్కుమంది పుత్రులు కలుగునది ఎవరికి? మేము వినగోరుచున్నాము. మీ మాట జరిగి తీరును అని అన్నారు. ఆ ఇద్దరి వినతిని ఆలకించి పరమ ధార్మికుడైన భృగు మహర్షి, పుత్రప్రాప్తి విషయమున మీ కోరికను ప్రకటింపుడు. వంశోద్ధారకుడైన కొడుకు మీలో ఎవరికి కావలెను? కీర్తి ప్రతిష్టలు కలిగి మహాబలశాలురు, మహోత్సాహులు అయిన పెక్కుమంది పుత్రులను ఎవరు కోరుకొందురు అని మధురముగా అడిగెను. ఓ రఘురామ, భృగు మహర్షి యొక్క మాటలను విని సగర మహారాజు సమక్షమున పెద్ద భార్య అయిన కేసిని వంశకర్త అయిన ఒక కుమారుని కోరెను. సగరుని రెండవ భార్య గరుక్మంతుని సోదరి అయిన సుమతి మహోత్సాహులను, కీర్తి ప్రతిష్టలు గలవారును అయిన 60,000 మంది పుత్రులను కోరుకొనెను. ఓ రఘునందన, అనంతరము సగర మహారాజు తన భార్యలతో కూడి భృగు మహర్షికి ప్రదక్షిణ నమస్కారములను ఆచరించి అయోధ్యాపురమునకు చేరెను. కొంతకాలమునకు సగరుని పెద్ద భార్యగు కేసిని ఒక కుమారుని కనెను. ఆ సగరపుత్రుడు అసమంజసుడు అను పేరుతో ప్రసిద్ధికెక్కెను. ఓ నరోత్తమ, రామ, రెండవ భార్య అయిన సుమతి గుండ్రని సొరకాయ వంటి గర్భపిండమును ప్రసవించెను. ఆ పిండము నుండి 60,000 మంది పుత్రులు వెలువడిరి. ఆ కుమారులను దాదులు నేతితో నిండిన కుండల యందు పెంచిరి. కొంతకాలమునకు వారందరిలో యవ్వనము అంకురించెను. క్రమముగా సగరుని యొక్క 60,000 మంది సుతులను రూప యవ్వన సంపన్నులైరి. ఓ నరోత్తమ, రామ, సగరుని జ్యేష్ఠ కుమారుడైన అసమంజుడు నిత్యము నగరములోని బాలులను సరియు నదికి తీసుకువెళ్లి వారిని జలములలోకి త్రోసివేసేవాడు. వారు మునకలు వేయుచుండట చూచి నవ్వుచూ ఆనందించుచుండెడివాడు. ఇట్లు అసమంజుడు పెక్కు చిలిపి పనులు చేసి సజ్జనులను బాధించుచుండెను, పౌరులకు హాని కలిగించుచుండెను. అందువలన సగరుడు ఆ కుమారుని నగరము నుండి వెడలగొట్టెను. అసమంజుని కుమారుడైన అంశుమంతుడు గొప్ప పరాక్రమశాలి. అతడు ప్రజలందరికీ ప్రీతిపాత్రుడు, అందరితోడను ప్రేమగా మాట్లాడుచుండెడివాడు. ఓ నరశ్రేష్ఠ, కొంతకాలమునకు పిమ్మట సగర మహారాజునకు యజ్ఞము చేయవలనన్న సంకల్పము కలిగెను. ఓ రామ, వేదజ్ఞుడైన సగరుడు అట్లు నిర్ణయించుకుని గురువులతో ఋత్విజులతో కూడి యజ్ఞ కార్యమును ఆరంభించెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి బాలకాండ యందు 38వ సర్గ సమాప్తం.
39వ సర్గ సగరుని యొక్క యజ్ఞం, యజ్ఞాస్వాన్ని వెతకడం. విశ్వామిత్రుడు తెలిపినటువంటి యజ్ఞ ప్రారంభ విషయాన్ని విని రఘురాముడు ఎంతో సంతోషించాడు. ఆ తర్వాత అగ్నివలే తేజస్వి అయినటువంటి ఆ మునితోటి ఇలా అనడం జరిగింది: ఓ మహాత్మా, మా వంశంలో ప్రముఖుడైనటువంటి సగర మహారాజు యజ్ఞాన్ని చేసినటువంటి విధానాన్ని చెప్పండి అని చెప్పి అడగడం జరిగింది. దయతోటి విపులంగా వివరించండి, మీకు పుణ్యం ఉంటుంది అని చెప్పి శ్రీరాముడు అడగడం జరిగింది. అప్పుడు విశ్వామిత్రుడు సర్వజ్ఞుడైనటువంటి రాముడు తెలియని వాని వలె అడుగుతున్నందుకు చిరునవ్వు చిందిస్తూ, ఓ రామ, మహాత్ముడైనటువంటి సగరుని యొక్క యజ్ఞ వృత్తాంతాన్ని వివరిస్తాను విను అంటూ ఈ రకంగా చెప్పడం మొదలుపెట్టాడు. హిమవంతుడు అనేటువంటి పర్వతరాజు శంకరునికి మామ. హిమవత్ పర్వతానికి వింధ్య పర్వతానికి మధ్య ఎత్తైనటువంటి గిరులు ఏవీ లేకుండా ఉండడం వల్ల ఆ రెండు కూడా పరస్పరం చూసుకుంటున్నాయా అన్నట్లుగా ఉంటుంది. ఆ రెండు పర్వతాల మధ్య గల ప్రదేశం నందు ఈ యజ్ఞం జరిగింది. ఆ రెండు పర్వతముల మధ్య గల ప్రదేశం నందు ఈ యజ్ఞం జరిగింది. ఓ పురుషోత్తమ, ఆర్యావర్తంగా ప్రసిద్ధికెక్కినటువంటి ఈ ప్రదేశం యజ్ఞ కర్మలకు అనువైనది. నాయన రామ, మహారథుడైనటువంటి అంశమంతుడు శక్తివంతములైనటువంటి ధనుర్బాణాలని ధరించి సగరుని యొక్క ఆజ్ఞానుసారం ఆయన యజ్ఞస్వాన్ని అనుసరించడం జరిగింది. ఇంద్రుడు మాయామయ శరీరాన్ని దాల్చి ఉక్త్యము అనేటువంటి పర్వదినము నందు యజ్ఞం ఆచరిస్తున్నటువంటి ఆ సగరుని యొక్క యజ్ఞాస్వాన్ని అపహరించడం జరిగింది. ఓ రాఘవ, ఆ యజ్ఞాస్వం ఆ రకంగా దొంగిలించబడగా మహాత్ములైనటువంటి ఋత్విజులందరూ కూడా సగరునితో ఇలా చెప్పారు: కకుస్థ వంశానికి చెందినటువంటి ఓ సగర, ఈ పర్వదినమున యజ్ఞాస్వం ఎవరో ఇప్పుడే తీసుకుపోయారు. ఆ హయమును గనక అపహరించిన వాడిని చంపి దాన్ని తీసుకురా. యజ్ఞానికి గనక భంగం కలిగినట్లయితే మనందరికీ కూడా అరిష్టం ప్రాప్తిస్తుంది. కాబట్టి ఓ రాజా, యజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగేలా చూడు. సగర మహారాజు ఆ సభలో ఉన్నటువంటి ఋత్విజుల మాటలను విన్న తర్వాత తన 60,000 మంది పుత్రులతోటి కూడా ఈ రకంగా చెప్పడం జరిగింది: ఉత్తములైనటువంటి ఓ కుమారులరా, రాక్షసుల యొక్క గమనాన్ని నేను పసిగట్టలేదు. ఈ మహాక్రతువు మంత్రవేత్తలైనటువంటి మహానుభావులతోటి నిర్వహించబడుతోంది. అశ్వాన్ని ఎవరు అపహరించారో తెలియడం లేదు. కాబట్టి ఓ కుమారులారా, మీరు వెళ్ళి ఆ అశ్వాన్ని అన్వేషించండి, మీకు శుభమవుగాక. సముద్ర పర్యంతం వ్యాపించి ఉన్నటువంటి ఈ సమస్త భూమండలాన్ని వెతకండి. నాయనలారా, మీలో ఒక్కొక్కడు కూడా యోజన విస్తార భూమిని పంచుకుని అన్వేషించండి. ఒకవేళ ఈ భూమండలంలో ఈ యజ్ఞాస్వం యొక్క జాడ గనక తెలియకపోతే భూమిని తవ్వైనా కూడా అది కనపడేంత వరకు వెతకండి. యజ్ఞాస్వం అపహరించిన వాడిని కూడా అన్వేషించి పట్టుకోండి. ఇది నా ఆజ్ఞ. నేను యజ్ఞ దీక్షలో ఉన్నాను కనుక నేనును యజ్ఞ నిర్వహణలో నాకు సహాయకులుగా ఉన్నటువంటి ఋత్విజులు, పౌత్రుడైనటువంటి అంశుమంతుడు ఈ యజ్ఞవాటికి ఎందే ఉండాల్సి ఉంది. అశ్వం కోసం వెళ్ళండి, మీ ప్రయత్నం ఫలించుగాక అని చెప్పి చెప్పడం జరిగింది. ఓ రమ, తండ్రి ఈ రకంగా పలకగా మహాబలశాలురైనటువంటి ఆ రాజకుమారులు ఎంతో సంతోషించి తండ్రి గారి యొక్క ఆదేశాన్ని అనుసరించి భూమండలాన్ని గాలించడానికి బయలుదేరారు. మహాబలవంతులైనటువంటి ఆ రాజకుమారులు భూమండలం అంతా కూడా గాలించినా కూడా ఆ గుర్రం యొక్క జాడ తెలియలేదు. అంతటా ఓ పురుష శ్రేష్ఠ, వారిలో ఒక్కొక్కరు కూడా ఒక యోజన విస్తీర్ణం గల భూతలాన్ని పంచుకొని వజ్రతుల్యమైనటువంటి తమ గోళ్లతో భూమిని త్రవ్వారు. ఓ రఘురామ, శూలములతోడను భీకరములైనటువంటి నాగాళ్లతోటి భూమిని బద్దలు గావించుండగా అందులో నుండి ఒక మహానాదం వెలువడింది. ఓ రామ, వారు అట్లు త్రవ్వుతూ ఉండగా పాతాళంలో ఉన్నటువంటి సర్పాలు, అసురులు, రాక్షసులు తదితర ప్రాణులు భరింపరానంతగా గగ్గోలు పెడుతూ ఉన్నాయి. ఓ రఘునందన, వీరులైనటువంటి సగరపుత్రులు 60,000 యోజనాల విస్తీర్ణం గల భూమండలంను మిక్కిలి లోతుగా పాతాళం దాకా తవ్వారు. ఓ నరోత్తమ, ఆ రాజకుమారులు పర్వతములతో నిండి ఉన్నటువంటి జంబూ ద్వీపాన్ని ఈ రకంగా త్రవ్వుతూ అంతటా కూడా సంచరించారు. అంతటా దేవతలు, గంధర్వులు, అసురులు, నాగులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా వికల మనస్కులై బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్లారు. వాళ్ళు మిక్కుల భయకంపితులై దిగులు చెందినటువంటి వదనంతో మహాత్ముడైనటువంటి బ్రహ్మదేవుని ప్రసన్నంగా చేసుకుని ఈ రకంగా విన్నవించారు: ఓ పితామహ, సగరుని యొక్క కుమారులు ఈ భూమండలం అంతా కూడా తవ్వుతున్నారు. ఆ కారణంగా పాతాళవాసులైనటువంటి మహాత్ములు పెక్కుమంది హతులవుతూ ఉన్నారు. వీడే మన యజ్ఞాస్వాన్ని అపహరించిన వాడు, వీడే మన యజ్ఞాన్ని చెడగొట్టిన వాడు అని చెప్తూ ఆ సగరపుత్రులు సమస్త ప్రాణుల్ని కూడా సంహరిస్తూ ఉన్నారు. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైనటువంటి శ్రీమద్ రామాయణం నందలి బాలకాండ యందు 39వ సర్గ
సమాప్తం. అక్కడ యజ్ఞం జరుగుతూ ఉండడం, ఆ యజ్ఞంలో ఉన్నటువంటి అశ్వాన్ని ఎవరో తీసుకువెళ్ళడం, ఆ తీసుకువెళ్ళిన తర్వాత సగరపుత్రులందరూ కూడా భూమంతటా కూడా వెతకడం. ఈ రకంగా భూమిని వెతికేటువంటి క్రమంలో వాళ్ళు భూమిని త్రవ్వుతున్నటువంటి సందర్భంలో దేవతలందరూ కూడా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళడం, అక్కడ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ కూడా దేవతలందరూ కూడా కనపడిన వాడిని అల్లా కూడా నువ్వే నా అశ్వాన్ని తీసుకువెళ్ళావు అని చెప్పి వాళ్ళందరినీ కూడా ఇక్కడ సగర కుమారులు చంపేస్తున్నారని చెప్పడం, ఇదంతా కూడా మనకి ఈ సర్గలో కనపడుతోంది. తర్వాత 40వ సర్గ. కపిలుని క్రోధాగ్నిలో సగరుని కుమారులు భస్మముగుట. ఎల్ల ప్రాణులను హింసించుచున్న సగరపుత్రుల బలమునకు కలత చెంది దేవతలు భయభ్రాంతులైరి. వారి మొరను ఆలకించి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు వారితో ఇట్లనెను: ఈ భూమండలమంతయు సర్వశక్తిమంతుడైన ఆ మహావిష్ణు దేవునిది. ఆయన కపిల మహర్షిగా అవతరించి నిరంతరము ఈ భూభారమును మోయుచున్నాడు. ఆయన కోపాగ్నికి ఈ సగర కుమారులు భస్మమయ్యెదరు. భూమండలం ఈ విధముగా త్రవ్వబడినను అల్పాయుష్కులైన సగరపుత్రులు నశింతురనియు ఏనాడో నిర్ణయింపబడినది. బ్రహ్మదేవుని యొక్క ఈ అభయ వచనములను విని 33 మంది దేవతలు, గంధర్వులు మొదలగు వారు మిక్కిలి సంతసించిన వారై తమ తమ స్థానములకు వెళ్లిపోయిరి. మహాబల సంపన్నులైన సగరపుత్రులు భూమిని ఇట్లు త్రవ్వుచుండగా వారి వినాశనమునకు సూచనగా పిడుగుపాటు వంటి ఒక మహాధ్వని ఉద్భవించెను. వారందరూ భూమినంతను త్రవ్వి ప్రదక్షిణమునర్చి తండ్రి కడకు వెళ్లి ఆయనతో ఇట్లు పలికిరి: సమస్త భూమండలమును గాలించితిమి. బలవంతులైన దేవ దానవ రాక్షసులను, పిశాచులను, నాగులను, కిన్నెరులను మట్టుపెట్టితిమి. అయితే యజ్ఞాశ్వమును గాని దానిని అపహరించిన వానిని గాని కనుగొనలేకపోయితిమి. బాగుగా ఆలోచించి మా కర్తవ్యమును తెలుపుడు, మీకు పుణ్యముండును. ఓ రఘునందన, సగర మహారాజు తన పుత్రుల మాటను విని వారు రిక్త హస్తములతో వచ్చినందులకు కుపితుడై ఇట్లు పలికెను: మరలా భూమిని త్రవ్వుడు, మీకు శుభమగుగాక. ఈ భూమండలమును భేదించి అశ్వమును దానిని అపహరించిన వానిని పట్టుకొని కృతార్థులై తిరిగిరండు. మహాత్ముడైన సగరుని మాటలను విని అతని 60,000 మంది పుత్రులు పాతాళ లోకమునకు పరుగులు తీసిరి. అట్లు త్రవ్వుచు వారు భూతలమును మోయిచున్న పర్వత ప్రమాణంలోనున్న విరూపాక్షమును పేరుగల దిగ్గజమును చూచిరి. ఓ రఘునందన, పర్వతములతో వనములతో విలసిల్లుచున్న సమస్త భూభారము విరూపాక్షమును మహాగజము తన శిరస్సుపై మోయిచుండెను. పర్వకాలమయందు అప్పుడప్పుడు ఆ మహాగజము అలసట తీర్చుకొనటకై తలను కదిలించినప్పుడు భూమి కంపించును. ఓ రామ, వారు ఈ మహా దిగ్గజమునకు ప్రదక్షిణమునర్చి పూజించిరి. పిదప వారు భూమిని ఛేదించుకొనుచు రసాతలమునకు బయలుదేరిరి. పూర్వ దిశను త్రవ్విన పిమ్మట వారు దక్షిణ దిశను భేదించిరి. దక్షిణ దిశయందును వారు ఒక మహా గజమును దర్శించిరి. పర్వత ప్రమాణమున మహా శరీరము గల మహాపద్మము అను దిగ్గజము దక్షిణ భూభారమును మోయిచుండగా దాని మహాస్వరూపమును చూచి వారు విస్మయమును పొందిరి. ఆ దిగ్గజమునకు ప్రదక్షిణమునర్చి మహాత్ముడైన సగరుని యొక్క 60,000 మంది పుత్రులు పశ్చిమ దిశను భేదించిరి. పశ్చిమ దిశయందు భూభారమును వహించుచున్న సోమనసము అను పర్వత ప్రమాణ శరీరము గల మహా దిగ్గజమును ఆ మహాబలశాలురు చూచిరి. ఆ సోమనస మహాగజమును ప్రదక్షిణము చేసి కుశలమడిగి భూమిని త్రవ్విచు ఉత్తర దిశకు చేరిరి. ఓ రఘురామ, ఉత్తర దిశయందు మంచు వలె తెల్లనైన భద్రము అను పేరు గల దిగ్గజము తన బలమైన శరీరముతో ఈ భూభారమును మోయిచుండగా వారు దానిని చూచిరి. ఆ 60,000 మంది రాజకుమారులు దానిని స్పృశించి ప్రదక్షిణమాచరించి భూమిని త్రవ్విరి. పిమ్మట ఆ సగర్ కుమారులు ప్రసిద్ధమైన ఈశాన్య దిశకు పయనించి రోషావేశములతో భూమిని త్రవ్విరి. మిక్కిలి వేగ గమనులు, మహాబలశాలురు, మహాకాయులు అయిన ఆ రాకుమారులు సనాతనుడు మహావిష్ణువు యొక్క అవతారము అయిన కపిల మహర్షిని గాంచిరి. ఓ రఘునందన, మహాత్ముడైన కపిలుని సమీపమున చరించుచున్న గుర్రమును చూచి ఆ రాకుమారులందరూ ఎంతో సంతోషించిరి. ఆ కపిలుడే యజ్ఞాశ్వమును అపహరించి ఇండునని భావించి క్రోధముతో గ్రుడ్లురుముచు గడ్డపారలను, నాగళ్లను, వివిధ వృక్షములను, శిలలను పట్టుకొని ఆగుము ఆగుము అని పలుకుచు క్రోధావేశములతో ఆ కపిలుని మీదకి పరుగులు తీసిరి. ఓ దుర్మార్గుడా, ఇది మా యజ్ఞాశ్వము, దీనిని నీవే అపహరించి తెచ్చితివి. ఇక్కడికి వచ్చిన మేమందరము సగరపుత్రులమని ఎరుంగుము అని పలికిరి. ఓ రఘురామ, వారి మాటలను విని కపిలుడు అప్పుడు మహారోషావేశాలతో హూంకరించెను. ఓ కాకుత్స,
మిక్కిలి మహిమాన్వితుడైన ఆ కపిలుని యొక్క హూంకారమునకు సగర కుమారులు అందరును భస్మమైపోయిరి. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి బాలకాండ యందు 40వ సర్గ సమాప్తం. నలభై 41వ సర్గ. శివోహం గారు వచ్చారండి. శివోహం గారు మీరేమైనా జాయిన్ 41వ సర్గ తీసుకుంటారా? వాళ్ళు తీసుకునే ఒకవేళ లోపలికి ఇక్కడ మీకు ఆల్రెడీ లింక్ పింక్ చేశానండి చాట్ విండోలో. ఇక్కడ డిస్ప్లేలో కూడా కనబడుతుంది. జస్ట్ క్లిక్ చేసి వచ్చేసేయండి. ఒకవేళ వస్తున్నాను అంటే మీరు చాట్ విండోలో ఎస్ అని పింక్ చేశారు అంటే మీరు ఎక్కడి నుంచి అయితే చూస్తారో అక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం. జై శ్రీరామ్ అండి. 41వ సర్గ. అంశుమంతుడు యజ్ఞాస్వాన్ని తీసుకురావడం. ఓ రఘురామ, సగర మహారాజు తన పుత్రులు ఎంతకాలానికి కూడా తిరిగి రాకపోవడం చూసి దిగులుపడి తేజస్వి వెలుగొందుతున్నటువంటి పౌత్రుడు అంశుమంతుని తోటి ఈ రకంగా చెప్పాడు. నాయన, నువ్వు సూర్యుడవు, సమస్త విద్యలను నేర్చినవాడవు, బల పరాక్రమాల్లో నీ పినతండ్రులతో సమానుడవు. యజ్ఞాస్వానికే వెళ్ళినటువంటి నీ పినతండ్రులు ఏవయ్యారో తెలియదు. వాళ్ళని, అశ్వాన్ని, దానిని అపహరించిన వాడిని కూడా వెతుకు. భూమి లోపల ఉండేటువంటి ప్రాణులు మిక్కిలి శక్తి సామర్థ్యాలు గలవి, ఆకారముల్లో పెద్దవి. వాటిని హతమార్చడానికి ఖడ్గము, ధనస్సు తీసుకువెళ్ళు. నాయన, పూజ్యులకు నమస్కరించు. నీ ప్రయత్నానికి అడ్డు వచ్చిన వారిని చంపివేశాయి. కృతార్థుడివై మరలి వచ్చి నా యజ్ఞాన్ని పూర్తి చేయి. మహాత్ముడైనటువంటి సగరుని యొక్క చక్కని ఆదేశాన్ని అనుసరించి అంశుమంతుడు ధనస్సు ఖడ్గాన్ని గ్రహించి వేగంగా వెళ్ళడం జరిగింది. ఓ నరోత్తమ, శ్రీరామ, సగరునిచే ఆదేశింపబడినటువంటి ఆ అంశుమంతుడు మహాత్ములైనటువంటి పినతండ్రులు జరిపినటువంటి భూగర్భ మార్గాన్ని అనుసరించాడు. దైత్యులు, దానవులు, రాక్షసులు, పిశాచములు, పక్షులు, నాగులు మొదలైనటువంటి వాళ్ళతోటి పూజింపబడుతున్నటువంటి దిగ్గజాన్ని మహా తేజస్వి అయినటువంటి అంశుమంతుడు చూడడం జరిగింది. అతడు దానికి ప్రదక్షిణమనర్చి కుశలం అడిగి తన పినతండ్రుల యొక్క జాడను గురించి, అశ్వాన్ని అపహరించిన వాళ్ళ గురించి, ఆచూకీని గురించి వినయంతో ప్రశ్నించాడు. అంతట దిగ్గజం అంశుమంతుడు పలికినటువంటి ఆ మాటలు విని, ఓ అంశుమంత, నీవు కృతార్థుడిపై త్వరలోనే యజ్ఞాస్వంతో వెళ్ళగలవు అని చెప్పడం జరిగింది. ఆ దిగ్గజం పలికినటువంటి మాటలు విని అతడు క్రమంగా దిగ్గజాలన్నిటికీ కూడా వినయపూర్వకంగా ప్రశ్నించాడు. దేశ కాలాలకు అనుగుణంగా భాషించేటువంటి తీరును, ఎదుటివారి అభిప్రాయాన్ని గుర్తించి ప్రతిభయుగల ఆ దిగ్గజాలన్నీ కూడా అతన్ని దేశ కాలాలకి అనుగుణంగా భాషించేటువంటి తీరును, ఎదుటి వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని గుర్తించేటువంటి ప్రతిభ గల ఆ దిగ్గజాలన్నీ కూడా అతన్ని గౌరవించి, నీవు యజ్ఞాస్వంతో త్వరలోనే మీ తాతగారి దగ్గరికి వెళ్తావు అని చెప్పడం జరిగింది. త్వరగా అంశుమంతుడు ఆ దిగ్గజముల యొక్క పలుకుల్ని విని తన పినతండ్రులు భస్మరాశి పడి ఉన్న చోటికి వెళ్ళడం జరిగింది. అక్కడ తన పినతండ్రులు కనపడకపోవడం వలన అంశుమంతుడు ఎంతో బాధపడ్డాడు. వారి మరణ వార్తను విని ఎంతో పరితపించి ఏడవసాగాడు. దుఃఖ శోకాలకు లోనేటువంటి ఆ నరశ్రేష్ఠుడు అక్కడికి సమీపంలోనే అటు ఇటు తిరుగుతున్నటువంటి యజ్ఞాస్వాన్ని చూడడం జరిగింది. అప్పుడు తన పినతండ్రులకు తర్పణాలను ఇవ్వడానికి సంకల్పించాడు. అందుకే ఆ తేజస్వి జలం కోసం తిన్నగా అటు ఇటు చూశాడు. కానీ జలాశయం మాత్రం కనపడలేదు. అతడు తన నిశిత దృష్టిని ప్రసరింపజేయగా తన పినతండ్రులకు మేనమామయు వాయువేగం గలవాడు అయినటువంటి ఖగరాజు అయినటువంటి గరుత్మంతుడు కనపడ్డాడు. అంతటా మహాబలశాలి అయినటువంటి వైనతేయుడు అతనితో ఇలా చెప్పడం జరిగింది. ఓ నరోత్తమ, శోకింపకు. నీ పినతండ్రుల మృతి లోకహితం కోసమే జరిగింది. మహాబలశాలురైనటువంటి నీ పినతండ్రులు మహానుభావుడైనటువంటి కపిలుని యొక్క కోపాగ్నికి దగ్ధం అయ్యారు. వీరికి లోక మర్యాదను అనుసరించి తర్పణములను విడువ తగదు. ఓ నరోత్తమ, గంగా నది హిమవంతుని యొక్క జ్యేష్ఠ పుత్రిక. ఓ మహాబాహు, ఆ గంగా జలములు యందు నీ పినతండ్రులకు తర్పణాలను విడవాల్సి ఉంటుంది. భస్మరాశిగా మారినటువంటి నీ పినతండ్రులను లోక పావని అయినటువంటి గంగ పవిత్రులను చేస్తుంది. పునీతమైనటువంటి ఆ గంగోదకముల చేత ఈ భస్మం తడుపడగా 60,000 మంది రాజకుమారులను స్వర్గానికి వెళ్తారు. వీరుడు అయినటువంటి ఓ మహానుభావ నరోత్తమ, ఆ అశ్వాన్ని తీసుకువెళ్ళు. మీ తాతగారి యొక్క యజ్ఞాన్ని పూర్తి చేయి. మహా యశస్వి, మిక్కిలి పరాక్రమవంతుడైనటువంటి ఆ అంశుమంతుడు గరుత్మంతుని యొక్క మాటలను పాటించి వెంటనే ఆ యజ్ఞాస్వాన్ని తీసుకుని యజ్ఞభూమికి వెళ్ళడం జరిగింది. ఓ రఘునందన, అతడు యజ్ఞ దీక్షలో ఉన్నటువంటి సగర మహారాజు దగ్గరికి వెళ్లి వైనతేయుని యొక్క మాటలను యథాతథంగా చెప్పడం జరిగింది.
సగర మహారాజు అంశుమంతుడు తెలిపినటువంటి భయంకరమైనటువంటి పుత్ర మరణ వార్తను విని దుఃఖించాడు. పిమ్మట ఆ కల్పోక్త ప్రకారం యజ్ఞాన్ని నిర్వర్తించాడు. ఉత్తమ గుణములు గల ఆ మహారాజు యజ్ఞాన్ని ముగించుకుని తన నగరానికి చేరడం జరిగింది. గంగను తీసుకొచ్చేటువంటి విషయంలో అతడు ఒక నిర్ణయానికి రాలేకపోయాడు. ఇలా చాలా కాలం గడిచిపోయింది. ఎలాంటి నిర్ణయం చేయకుండానే సగర మహారాజు 30,000 సంవత్సరాల రాజ్యాన్ని పాలించి దివంగతుడయ్యాడు. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైనటువంటి శ్రీమద్ రామాయణం నందలి బాలకాండ యందు 41వ సర్గ సమాప్తం. అయితే భగీరథుడు గంగా నదిని దివి నుంచి తీసుకొచ్చేటువంటి విషయం కానివ్వండి, గంగావతరణం కానివ్వండి, 42, 43 సర్గల్ని మనం రేపు చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. దీన్ని భగీరథ ప్రయత్నం కూడా అంటారట. కుదిరితే గనక 44 కూడా రేపే చూద్దాం. 3 కూడా కలిపితేనే అది భగీరథ ప్రయత్నం కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత క్షీరసాగర మదనం చూడొచ్చు. సో ఈ రోజుకైతే ఇక్కడితో ముగిద్దామండి. జై శ్రీరామ్. ఈరోజు నిన్న మన శివోహం గారు చదువుదామని వచ్చారు, అలాగే మొన్న మరొకరు చదువుదామని ఎవరో వచ్చారు. సో జస్ట్ మీరు కమెంట్ లో పెట్టేస్తాయండి, మీకు లింక్ ఇచ్చేయడం జరుగుతుంది. సో ఒకసారి నేను ఇది స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఫుల్ స్క్రీన్ ఉండడం వల్ల ఎవరెవరు జాయిన్ అయ్యారో నాకు కనపడదు యాడ్ చేయడానికి. సో ఇనిషియల్ గానే మీరు జాయిన్ అయిపోండి, 2:30 గంటలో జాయిన్ అయిపోండి. సో ఇమీడియట్ గా మిమ్మల్ని యాడ్ చేయడం జరుగుతుంది. సో యూ కెన్ ఆల్సో రీడ్. అరుణ వి గారు జై శ్రీరామ్ అండి. కుమార్ గారు జై శ్రీరామ్. కిరణ్ గారు నమస్కారం, జై శ్రీరామ్. సైతాన్ గారు ఇందాక ఎక్కడో TV9 లో చూశాను, ఎవరో వచ్చారు పాపం, ఎవరో కొంచెం బాధపడుతున్నారు అక్కడ ఏదో ఒక వీడియోలో. కమెంట్ లో కుదిరితే అక్కడికి అక్కడ వచ్చేద్దామండి. తర్వాత మంజులు గారు ఓం నమ శివాయ, క్లిక్ ఫర్ కాస్ట్. నమస్కారం అండి, జై శ్రీరామ్. మీ పేరు నాకు తెలియదు, ఫస్ట్ టైం చూస్తున్నాను, బట్ వెల్కమ్ టు అవర్ రామాయణ గ్రూప్. శివోహం గారు, సతీష్ బాబు గారు జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః అండి. సో శివోహం గారు ఇవాళ రాలేనని చెప్పారు, కొంచెం కోల్డ్ గా ఉందన్నారు. ఫైన్, ఓకే. సో అంతేనండి. ఈ రోజుకి మనం రేపు భగీరథ ప్రయత్నాన్ని 3 సర్గల్ని కూడా కంప్లీట్ చేసేటువంటి ప్రయత్నం రేపు చేద్దాం. కుదిరిన వాళ్ళు వచ్చేసేయండి. వీలైతే గనక మీ దగ్గర బుక్ లేకపోతే రేపటికి ఏదైనా ఒక మన URL ఉంది కదా, దాంట్లో ఏదైనా ఒక బుక్ పెట్టి దాన్ని డౌన్లోడ్ చేసుకునే ఫెసిలిటీ ఏర్పాటు చేద్దాం రేపటికి. సో దాని ద్వారా ఏంటంటే డైరెక్ట్ గా మీరే బుక్ తీసుకుని మీ దగ్గర చదువుకునే ఆస్కారం ఉంటుంది. అంతేనండి ఈ రోజుకి. జై శ్రీరామ్.